ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు గెలిచిన సందర్భంగా ఆయన చేసిన మాటలను పలువురు నేతలు గుర్తు చేశారు. అప్పుడు కూడా ఇదే ఈవీఎంలు కదా ఉపయోగించిందని గుర్తు చేశారు. అప్పుడు వారికి వచ్చిన సీట్లు విజయమని, ఇప్పుడు మరొకరికి వస్తే అవకతవకలు జరిగాయని అనడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు గొప్ప విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నారు కదా అని ఎద్దేవా చేశారు. మరి టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంలో అవకతవకలు జరిగాయని జగన్ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. జగన్ పులివెందల స్థానానికి రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని ఈసీని కోరుదామన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ అసలు గెలుస్తాడో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇకనైనా జగన్ చిలక జోషం ఆపాలని బుద్ధా వెంకన్న హితవు పలికారు. ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ కు ఎంపీ కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా మారలేదని విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతమని జగన్ చెప్పలేదా అని విమర్శించారు. భారీ ఓటమితో తమ తప్పులు ఒప్పుకోలేక నెపాన్ని ఈవీఎంలపై నెడుతున్నారని ప్రశ్నించారు. బటన్ నొక్కగానే ఏ గుర్తు అనేది స్పష్టంగా కనిపించిందని ఆనాడు అన్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాను కూడా లేని వ్యక్తి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మీకే చూపిస్తా ఒక వీడియో చూడండి. ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు, వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు. అంతకు ముందు వీడియో చూడండి ఒక్కసారి, మీకే తెలిసింది. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవరు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసింది కదా. ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఏనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ నీ నాయకులు కానీ మిగలరు.
ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడాలన్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యపు స్ఫూర్తిని నిలబెట్టుకోవడంతో మనం కూడా అదే దిశగా ప్రయాణించాలన్నారు జగన్.